నల్గొండలో బీజేపీ నేత బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ పెద్ద స్కామ్ ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు. రైస్ మిల్లర్తో కుమ్మక్కాయరు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాక వస్తున్నాయని ఏమన్నారు, ఇప్పుడు సంగతి చూస్తాం, అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్ అందరూ లోపడేస్తాం, బ్లాక్ లిస్ట్ లో పెడతాం, సీజ్ చేస్తాం, అన్ని ఓపెన్ చేశారు. సీజ్ చేసిన అన్ని ఓపెన్ చేశారు. రైస్ మిల్లర్స్ వ్యవస్థనే తప్పుపడతలే నేను. మొత్తం రైస్ మిల్లర్స్ అందరూ కూడా అక్రమాలకు పాల్పడని అంటలేను. కానీ తప్పులు చేసిన వాళ్ళ వల్ల ఈ వ్యవస్థనే మొత్తం అబాస్ పాలైపోయింది. మొదటి నుంచి కూడా ఇదే పందా ఇది. ఈ ప్రభుత్వం వచ్చినాకైనా కనీసం దాన్ని మార్చదంటే సేమ్ అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డదో, ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి 1000 కోట్లు సంపాదించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు 1000 కోట్లు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు పైసలు. వాళ్ళు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు. కేసీఆర్ కేసీఆర్ కూడా ఎవరికి అవకాశం లేదు, వాళ్ళ చంపుడు మొదలుపెట్టారు. దీని మీద విచారణ జరగాలి. ఈ నష్టాలకు కారణమైంది, నష్టాల కారకులు ఎవరు, ఏ విధంగా నష్టం జరిగింది. నేను చెప్తున్నా, కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే. పేపర్లలో కథనాలు వస్తాయి, టీవీలలో స్టోరీస్ వస్తాయి, ఓ విచారణ అంటారు, ఈ రైస్ మిల్ సీజ్ చేస్తామంటారు. ఏం లేదు, కొండదవి ఎలికని కూడా పట్టారు వీళ్ళు. ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? మీరు అరెస్టులు చేస్తున్నారు, మీకు అడ్డం వచ్చేది కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరు ఒత్తిడినారు మీ మీద? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది. కత్తి తీస్తలేడు, కత్తిగా బయట చేయలే అన్నమా అన్న. కత్తి తీస్తే యుద్ధం స్టార్ట్ చేస్తే తొందర దియా, నా కత్తి దియే. కత్తి తీసి తింపుడు స్టార్ట్ అయ్యి, తింపుడు అంటే పట్టే దింపకియ, గట్టే దింపుడు స్టార్ట్ అయ్యి, దీనిలో కుంభకోణాలు బయటకు వస్తాయి. మంచి పేరు వస్తుంది నీకు. రైతులందరికీ పాలాభిషేకాలు చేస్తారు, గ్యారంటీ పాలాభిషేకాలు చేస్తారు. ఇంకా చెయ్యలేదనుకో విమర్శలకు గురి కావాల్సి వస్తుంది. నేను నమ్మకం ఉంది కాబట్టే చెప్తున్నాను. నేను విమర్శిస్తలేను, నీకు సలహా ఇస్తున్నాను. ఇప్పటికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకునే ప్రయత్నం దయచేసి చేయకన్నా. ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకో. ఈ రైస్ మిల్ అసోసియేషన్ ఉంటుంది, దానిలో కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళ పనే ఇది. ఏ పార్టీ అధికారులకు వస్తే టక్కన పోయి 2 షాలోలు కప్తారు, 3 బోకేలు ఇస్తారు. సార్ పాత నాయకులకు ఇన్ని పైసలు ఇచ్చినా, ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇగో మీ వాటా ఇంత సార్, మీకు ఇంత సార్ అని చెప్పి మంచిగా కూల్ చేస్తారు. అసలు దాని మీద విచారణ జరపాలి. ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది, ఎవరో పైసలు చంపారు వాళ్ళ దగ్గర, అది తప్పే. అది కూడా పెద్ద స్కామే. ఇలా బాయిల్డ్ రైస్ కేంద్రం కొనడానికి మేమే సహకరించినాం. రైతులు ఇబ్బంది పడద్దు, రైస్ మిల్లర్స్ ఇబ్బంది పడద్దు అని చెప్పి నేనే స్వయంగా పీయూష్ గోయల్ గారు కలిసి, ఇలా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వస్తే స్వయంగా తీసుకుపోయి, కిషన్ రెడ్డి గారు వచ్చారు, నేను పోయి నేనే స్వయంగా మాట్లాడి వాళ్ళకి సహకరించినాం. అయినా ముడుపులు ఉంటాయంటారు వాళ్ళు. దాని విచారణ జరపాలి. మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు చంపారా పైసలు? రైస్ మిల్లర్ నుంచి వసూలు చేసిర్రా? దీని మొత్తం మీద ఈ సివిల్ సప్లై శాఖ ఎక్కడైతే నష్టాలుందో, ఎందుకు నష్టాలుంది, దీని వెనుక తతంగం ఏంది, ఎవరు తప్పున్నది, ఎన్ని 1000 కోట్ల రూపాయలు చేతులు మారినాయో, దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు సిట్టింగ్ చేసుకొని విచారణ జరపాలి. ఈ కొనుగోలు వీటి మీద సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల్లో ఉంది,
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాం నుంచి ఇప్పటి వరకు కూడా దాని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ఈ వట్టి ఆరోపణలు కాదు, మీరు వాళ్ళని తిట్టుడు, వాళ్ళు మిమ్మల్ని తిట్టుడు, పేపర్లో హెడ్లైన్స్ రావడము, ఒకరు బ్రేకింగ్ రావడము, తర్వాత దాన్ని ఇష్యూ డైవర్ట్ చేసి మళ్ళీ వేరే సమస్య తీసుకురావడము, దీని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ చేసే దమ్ము మీకుందా? కాకుంటే దానిలో మీరు కూడా దీనిలో లాలూచి పట్టాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే నల్గొండకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇక ధాన్య భండాగారం ఇది నల్గొండ జిల్లా, వ్యవసాయానికి పెద్ద పీట ఇక్కడ. కానీ దురదృష్టవశాత్తు